ఇదిగోండి తినండి. ఏందమ్మా అన్నం చల్లగాను నీరు నీరుగా ఉంది. అది వేడి వేడికి గవలయండి. చల్లగా నీరు తిరుగున్నా రాత్రి మిగిలిపోయిన అన్నం తినండి. ఏమైంది? రాత్రి మిగిలిపోయిన అన్నం తినొచ్చు కానీ మేము ఇంతకాలం సంసారం చేశాం. కానీ పొద్దున ఏమన్నావు, కొంచెం పిండి ఉంటే పిల్లలకి దోశ వేసాను వస్తాయా, ఉప్మా వేడి చేసుకుందాం అన్నావు. అవును, నాకు ఆ ఉప్మా పెట్టేశారు. నిన్న అదే పని, ఇవాళ అదే పని. రోజు ఇలా చల్లన్నం మిగిలిందల్లా నాకే దాచిపెట్టి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి నాకెందుకు పెడుతున్నావు? మరి ఇంకెవరున్నారు? ఎవరికి పెట్టాలి? నా కోసం మిగిలిస్తున్నావా ఏంటి? నా ఆరోగ్యం ఏం కావాలి? ముసలోళ్ళు అయిపోయారు కదా. ఏదో ఒక రోజు కొంచెం మిగిలిందంటే వేడన్నం మీద పెట్టు. ముసలోళ్ళు అయిపోతే ఇంక ఇలాగే తింటారు అమ్మాయి. నువ్వు కాకడానికి వచ్చాక నేను వంట చేసినప్పుడు ఎప్పుడైనా నీకు రాత్రి అన్నం పెట్టానా? మిగిలితే మామయ్యో నేను తిన్నామా, మీకు పెట్టామా? పెట్టలేదు కదా. పెట్టలేదు కదా. మరి మీరు మాత్రం మాకెందుకు పెడుతున్నారు? మేము మా పిల్లల్లాగా చూసినప్పుడు మీరు మీ అమ్మకైనా ఇలా పెట్టచ్చా? మీ వదిలి పెడితే ఏం చేస్తావు? ఇలాగా అరుస్తా. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నేను కాస్త బుర్రా వాడుకోండమ్మా. అమ్మైనా అత్తైనా ఎవరైనా మిగిలితే చేసాక తినండి. అత్త కూడా చేసాక తినండి. పారేసుకోవడం ఎందుకు అనుకున్నప్పుడు లేదా పొదుపుగా వండుకోండి. కొద్దిగుంటే వేడ కొంచెం ఉందని కదా నేను ఎన్నో రోజులు ఓపిక పట్టి నీకు ఇవ్వాలి మాట చెప్పాను. చెరుసగం పెట్టుకున్నాం. ఇది వేడన్నా కొంచెం వండుతాం. చెయ్యినట్లయితే వేరే తీసుకొస్తాం.